Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. హాయ్ గైస్, వెల్కమ్ టు iDream. నేను మీ చాణక్య. గైస్, జూలై 17న రిలీజ్ కాబోతున్న మూవీస్లో వన్ ఆఫ్ ద మూవీ మేఘాలు చెప్పిన ప్రేమ కథ. అరే, పేరు వినగానే మంచి ప్లెజెంట్ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది కూడా వచ్చేస్తుంది కదా. అలాంటి మూవీతోనే వచ్చేస్తున్నారు కాబట్టి మరి ఆ మూవీ ప్రొడ్యూసర్ ఉమాదేవి గారు ఇప్పుడు మనతో పడుతున్నారు. మరి మెయిన్గా ఈ మూవీ అసలు ప్రొడ్యూసర్గా తీయడానికి గల రీజన్ ఏంటో అడిగి తెలుసుకున్నాం. హాయ్ మ్యామ్. హాయ్ మా. హౌ ఆర్ యు మ్యామ్? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. ఏంటి, ఫుల్ ఎనర్జీ ఉందా, లేకపోతే టెన్షన్ ఉందా, లేకపోతే ఏం నడుస్తుంది మైండ్లోనా ప్రస్తుతమా? ఏమీ లేదు నాన్న, ఐఎమ్ వెరీ పీస్ఫుల్ అండ్ క్వైట్ అండ్ కూల్. ఎందుకంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఆ మూవీ డేట్ దగ్గర అవుతున్న కొద్దీ ఒక మిక్స్డ్ ఫీలింగ్స్ అనేది కూడా వస్తూ ఉంటుంది. యా యా, బట్ కమింగ్ టు అంటే అంత లేదు. ఓకే, విల్ ట్రై అవర్ బెస్ట్ టు రీచ్ అవుట్ బికాస్ కొన్ని సందర్భాల్లో, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ మీ, మై హీరో ఈజ్ అవుట్ ఆఫ్ కంట్రీ, సో హీ నీడ్స్ టు కమ్ ఫర్ ద ప్రమోషన్స్. హీరోయిన్ ఈజ్ బిజీ విత్ డూయింగ్ సమ్ మ్యాథ్స్ అండ్ షీ ఈజ్ ఆల్సో లిటిల్ ఆక్యుపైడ్. వాళ్ళని ఎలా పిలిపించాలి, ఎప్పుడు డేట్ చేయాలి, అవన్నీ షెడ్యూల్ చేసుకోండి అని ఇప్పుడే టీమ్కి చెప్పొస్తున్నాను. బట్ ఐఎమ్ కూల్. బట్ హౌ మచ్ ఎవర్ యూ కెన్ రీచ్. యా, బట్ కమింగ్ టు ద అవుట్పుట్ అండ్ ఎవ్రీథింగ్, సో ఎలా అనిపించింది? నేను దాని గురించి మెయిన్గా అడిగాను. ఓకే, అవుట్పుట్ వైజ్ యాక్చువల్లీ యూనో ఒక రైటర్కి కానీ, ఒక మేకర్కి కానీ, ఐఎమ్ లైక్ వెరీ సాటిస్ఫాక్షన్ అనేది తక్కువే ఉంటుంది. లైక్ లాస్ట్ మినిట్ వరకు మన సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఫుల్ రేంజ్లో వెళ్ళవు. ఇట్స్ అ మీటర్. ఓకే, బట్ వాట్ ఎవర్ ఇట్ హెస్ కమ్, ఇట్ హెస్ కమ్ అవుట్ బ్యూటిఫుల్లీ అండ్ we made sure there are no lags, nowhere that people say ఏంటి బోర్ కొడుతుంది అనే స్టేజ్ లేకుండా. అండ్ ఈవెన్ ద లొకేషన్స్, ఈవెన్ ద హీరోయిన్, they look smart and nice and chirpy on screen, make you feel like watching. Okay, అది ఆ 2 hours of watching మాత్రం we made sure everything has come out very well, beautifully it has come out. టోటల్గా రన్ టైం ఎంత వచ్చింది మా? 2 hours 10 minutes. 2 or 10 minutes. సో పర్ఫెక్ట్గా సెట్ చేశారు. అయ్యా, కంపాక్ట్గా సెట్ చేయాల్సి వచ్చింది, చేసాం. అండ్ ఐ థింక్ ఇక్కడ ఐ అప్రిషియేట్ మై డైరెక్టర్. హీ డిడ్ నాట్ షూట్ ఎనీథింగ్ విచ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ తీసిన దాంట్లో కట్ చేయాలంటే ఫీలింగ్ ఎందుకు అయ్యో తీసేయాల్సిందేనా రన్ టైం కోసం అన్నట్టు 1 or 2 scenes we kept them aside. Okay. We will be putting them in the along with the rolling titles actually. But otherwise very crisp and beautiful journey. ఓకే, మేఘాలు చెప్పిన ప్రేమ కథ. సో వింటూ ఉంటేనే అరే చాలా ఆహ్లాదకరంగా ఉండే తీసుకొని వచ్చారు. అండ్ ఈవెన్ మీరు మొన్న చెప్పిన ప్రెస్ మీట్లో కూడా మీరు చెప్పారు ఏంటంటే అన్ని మూవీస్ ఈ టైప్లో వచ్చే అంటే కొంచెం కమర్షియల్ మూవీస్ మధ్యలో అలా ఒక జలక్ లాంటి మూవీ అనేది మాది అని చెప్పేసి కూడా చెప్పారు. అలాగే అంటే అలాంటి రిలీఫ్ అనేది ఖచ్చితంగా ఇవ్వబోతుందా ఇది? 100%. I rather would say 200%. ఓకే, it is a jhalak. It is a thought provoking too. It is I mean ఈ సినిమాని పేరెంట్స్, చిల్డ్రన్ and very old people, young people, anybody can watch. లవ్ స్టోరీ అనేసారు కాబట్టి ఏదో ఒక అమ్మాయి ఒక అబ్బాయి చెట్లను కల పుట్లను కల పరిగెత్తేస్తారు, లవ్ చెప్పుకుంటారు. నో, ఇన్ దిస్ స్టోరీ యూ సీ 2 different opposite characters of hero and heroine. Okay, like one is very chirpy, what comes into the brain and what comes into the mind, talking types, and one is very matured and okay, kind of slowly giving a way to it, kind introvert of kind of a. No, I mean not maturity is definitely not an introvert. Maturity will not let you speak most of the time. Okay, it gives the time to the other person. So it is not that I don't talk now does not mean that I am introvert. Basically I give the time to another person to react to it. Okay, సో ఆ టైప్ ఆఫ్ అ క్యారెక్టర్ ఈజ్ మై హీరో. యా, నరేష్ గారిది ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఇచ్చారు. అంటే హీరోయిన్ అయితే లుక్ వైజ్ కానీ ఎవ్రీథింగ్ ఒక ఫ్రెష్ ఫీల్ అనేది కూడా ఇస్తున్నారు అనమాట.
ఈవెన్ యాక్టింగ్ వైజ్ కూడా మీరు అనేసరికి ఇంకేముంది అంటే అబ్బాయిలం కాబట్టి అలా అనిపించేస్తుంది మ్యామ్. డెఫినెట్లీ అబ్బాయిలు కనిపించినా చాలు కదా నా థియేటర్లో, బట్ డెఫినెట్లీ అమ్మాయిలకు కూడా షీ ఈజ్ వెరీ ఫ్రెష్ అండ్ వెరీ బ్రైట్ అండ్ వెరీ గ్రేస్ఫుల్ గర్ల్. ఓకే, వెరీ గ్రేస్ఫుల్ గర్ల్. అండ్ కమింగ్ టు ద యాక్టర్స్, మిగతా క్యాస్ట్ విషయానికి వచ్చేటప్పటికి సో మెయిన్గా ప్రిన్స్ రామవర్మ గారిని తీసుకున్నారు. ఆయన ఎప్పుడైతే ఆన్ బోర్డ్లోకి వచ్చాడో ఒక డిఫరెంట్ ఫీల్ అనేది కూడా వచ్చేసింది. ఎలా తీసుకొని వచ్చారంటే విపిన్ గారు చెప్పారనమాట. సో ఆయనను తీసుకొని ఈ మూవీలో ఇన్కార్పొరేట్ చేయడం అనేది కూడా మీకు ఎలా అనిపించింది యాజ్ అ ప్రొడ్యూసర్గా? ఐఎమ్ రియలీ ప్రౌడ్ దట్ my very first film is blessed by somebody, a legendary artist, and coming and saying, I have 2-3 legend, 4 legend, 4-5, I mean many of the legendary artists in my film for that matter. ఎవరిని వెళ్ళి అడిగిన ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ టు అడిగిన వెంటనే నో అని ఒక్కరు కూడా చెప్పలే. టెల్ ద స్టోరీ, యా ఓకే. అండ్ ఈయన రామవర్మ గారి విషయంలో అయితే జస్ట్ ఐ మేడ్ ఏ కాల్ సేయింగ్ దట్ ఇలా మేము మాట్లాడుకుంటూ ఎవరైతే పనికొస్తారు హిందీ, బికాజ్ ఆయన మీరు చూశారు కదా హిందీ ఆర్టిస్ట్ అయితే అలా అది వాళ్ళు ఉన్నారు కదా, అంటే ఎందుకు ఎవరో ఈయన అడిగితే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో మేము టక్కన ఐ గేవ్ అ కాల్ అండ్ ఈ సెడ్ వీ వాంట్ టు మీట్ యూ. ఈ సెడ్ వై డూ యూ వాంట్ టు సెడ్ విల్ కమ్ అండ్ టెల్ యూ, బికాస్ ఫోన్లో చెప్తే నో అని వేస్తే మళ్ళీ ఇంకా మనకి ఆపర్చునిటీ కూడా దొరకదు కదా అని. దెన్ అప్పుడు ఐ ఆల్సో డిడ్ గో, ఇన్ఫ్యాక్ట్ హీ డైరెక్టర్ వెంట్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు హిమ్ అండ్ ఇమీడియట్లీ హీ సెడ్ ఎస్, since it is my own role I rather will play, you know. So kabatti it's a blessing for me. Okay, it is a blessing for me. Radhika ma'am, it's a blessing for me. And Tanikila Bharani garu, one phone call and he said Uma cinema na chestanu. Okay, you tell me, send me the script. And Suman garu, what a patience level is that person, being such a senior artist. Radhika madam వచ్చేసి లిటరల్గా చెట్టు కింద కూర్చున్నాం మేమిద్దరం, పైనుంచి కాకులు అన్ని రకాల పనులు చేస్తున్నా కూడా we just sat and she didn't complain even, and literally we had to ask her to change her sari in a small room where it is dumped with a lot of things, but no temper tantrums. And Suman garu one day he had come to do a shoot. ఇది పబ్లో జరుగుతుంది, మాకు లోపల లేట్ అయిపోతా ఉందన్నమాట. మార్నింగ్ 9 o'clock he was called, he is there in the caravan till about evening 6 o'clock. They didn't call him inside, it's a full day shoot. Okay. And 3 times I went to ask him, sir, are you comfortable or you want to go back and come? I said no, call me anytime, what will I'll just sit here. I mean anta patience, anta tantrums leni manishlo, I'm really blessed to have them all on my very first film itself. It's a blessing. అంటే మీరు ఇంక నుంచి ప్రొడ్యూస్ చేసే మూవీస్లో కూడా ఒక ఆర్ట్ ఫామ్ అనేది కూడా చూపిస్తూ వస్తాను అని చెప్పేసి కూడా another 5 films, I'm not saying all films. Okay, next 5 films. If people like you make me survive in the next film, if there's again you make me survive in the next film, so I'll go for 5 films for sure. ఎందుకని ఇలా ఆర్ట్ ఫామ్స్ పెట్టుకొని వెళ్ళాలని చెప్పేసి మీరు అనుకోవడానికి ద మెయిన్ రీజన్ ఏంటి? అంటే అది కొంచెం ఐ డోంట్ వాంట్ టు టెల్ యూ ఎ వెరీ లెంతీ థింగ్. ఓకే, వెరీ సమ్హౌ ద టిపికల్ కల్చర్ అండ్ ద ఆర్ట్ ఫామ్స్ ఆర్, నాకు అక్కడ చాలా కన్ఫ్యూషన్లో ఉన్నాను, అవి చనిపోతున్నాయా లేక సర్వైవ్ అవుతున్నాయా. బట్ దేర్ ఆర్ సమ్ అవుతూనే ఉన్నాయి, లైక్ యూనో దేర్ ఆర్ కాన్సర్ట్స్ హ్యాపెనింగ్ ఫర్, ఇఫ్ యూ టేక్ సంగీతం ఫర్ దట్ మ్యాటర్. ఇన్ తమిళనాడు మార్గళి మంత్ యూ విల్ హ్యావ్ every day a concert of Carnatic music. So should I say the art is surviving because one part of it is, you know, taken care? No. చాలా మంది ఇప్పుడు పాటలు నేర్చుకో అంటే సంగీతం నేర్చుకోవాలని అడగట్లేదు. ఈవెన్ పేరెంట్స్ ఆర్ గోయింగ్ అండ్ ఆస్కింగ్ సినిమా పాటలు ఏమన్నా 4 ముందు నేర్పించేసేయండి సార్, మా అబ్బాయికి, మా అమ్మాయి చాలా బాగా పాడుతుంది, బికాస్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఇట్. సో ఆర్ట్ ఫామ్స్ అంటే నేను సినిమా పాటలు తప్పు అనడం లేదు, దట్ ఈస్ ఆల్సో మ్యూజిక్, దట్ ఈస్ ఆల్సో మ్యూజిక్, దే ఆర్ ఆల్సో గుడ్. బేసికలీ నీకు గాత్రం ఉంది, బట్ దట్ డస్ నాట్ మీన్ దట్ యు నో ద లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్సైడ్ దాట్. లర్నింగ్ అవసరం లేదా అంటే దెర్ ఈజ్, బట్ అదే డైయింగ్, మనకేం తెలియదు. సో ఆ కల్చర్, మనకున్న ఇండియా అంటేనే వీఆర్ స్టేషన్ విత్ సో మెనీ ఆఫ్ ద ఆర్ట్స్, అవన్నీ కూడా ఒక్కొక్కటిగా దే ఆర్ సర్వైవింగ్ అని ప్రజలకు చెప్తే ఓ సర్వైవింగ్గా అని వెళ్తారేమో అని ఆశ. ఓకే,
అంటే ఒకానొక టైంలో ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 80s or 90sలో శంకరాభరణం చూసి తర్వాత బోల్డెంతమంది సంగీతం అనేది నేర్చుకున్నారు, ఒక ట్రెండ్ అనేది కూడా క్రియేట్ చేశారు. అది ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద సంగీతం, ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ద లెర్నింగ్, ఇట్ ఈస్ టు డూ విత్ ద హ్యూమన్ నేచర్. ఒక అమ్మాయి వెళ్ళింది, నా పక్కనే చదువుకుంది, వెళ్ళింది, సడన్గా షటిల్ ఆడేసింది, షీ ఈస్ గాట్ ఎ నేషనల్ మెడల్. వెంటనే పేరెంట్స్ ఆర్ గోయింగ్, టేకింగ్ దేర్ చైల్డ్ అండ్ గోయింగ్ అండ్ పుట్టింగ్ ఇన్ ద బ్యాడ్మింటన్ అండ్ ద ఇదేంటి క్రికెట్. సే నో మా అబ్బాయికి నేర్పించండి, ఈ రోజు నుంచే బాల్ వేసేయాలి, కొట్టేసేయాలి. దట్ ఈస్ బేసిక్లీ హ్యూమన్ నేచర్, బికాస్ దే ఆర్ థింకింగ్ దట్ యునో ఇది వచ్చిందా ఇప్పుడు దీనిలో మనం నేర్చేసుకోవాలి, మన పిల్లలకి నేర్పించేసేయాలి, వాళ్ళు పెద్ద గాత్రకారులు అవ్వాలి అనుకోవడము ఆ నేచర్ వల్ల అలా ఆ ట్రెండ్లు కనిపించడం. అందుకనే దే డైయింగ్ డౌన్ ఫాస్ట్ ఆల్సో. ఓకే, కానీ ఏంటంటే ఒక మూవీ ఒక ఇంపాక్ట్ అనేది ఆ రకంగా అనేది ఉంటుంది. ఇప్పుడు దెన్ యు ఆర్ కమింగ్ టు ద రైట్ పాయింట్. ద మూవీ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, వెదర్ దే వాచ్ ఫిల్మ్ in the theaters or at home in the satellite or in a phone, but it has a lot of influence. This is the medium which has an influence, because manaki entertainment ante I still have know some of the families they are their employees and they get this much of salary every month, and వాళ్ళ budget lo if you see బట్టలకి ఇంత, రెంట్ ఇంత కాకుండా ఎవ్రీ వీక్ ఒక సినిమా అనేది ఉంటుంది. వాళ్ళు బడ్జెట్ అనేది తీసి పక్కన పెట్టుకుంటారు. దే కీప్ అ బడ్జెట్ ఇన్ లాట్ ఆఫ్ towns. If you go every week there are families who go for a first show or second film. So adi ante the entertainment for them is that they suddenly think we want to go వెళ్ళిపోవాలంటే వెళ్ళలేరు కదా. So they feel they're seeing the Goa, they can see Goa, they can see Switzerland అంటే ఇలా ఉంటుందా, and New Zealand and you know right now, you know the countries which you have not seen. So how do you know? It's because somebody is showing you on screen, on a big larger than life screen. So film has a lot of influence. In fact, the reason why నేను సినిమాల్లో సస్టైన్ అవ్వాలని కూడా ఎందుకు అనుకుంటున్నాను అంటే, ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న మీడియంలో ఆర్ వి డూయింగ్ అ రైట్ థింగ్, ఆర్ వి బీయింగ్ రెస్పాన్సిబుల్? Sometimes I feel a producer, a director need to be very, very responsible in the content what they are giving on the screen. Wow. If you are not responsible, you cannot blame the audience whether they are watching or not. But nee commercial viability kosam you should not lose out your responsibility. That is the one which is giving you food ante, then you might as well be responsible about it. Ane oka feeling matram strong ga naaku undi, and I hope that will sustain and stay on. In the sense na feeling sustain avutundi, stay on avutundi, but will I be able to survive in this industry to show the same thing again and again? Okay. But the day I can't survive, I will leave, rather than leave then not losing out my responsibility. I will stick by my responsibility. మ్యామ్, ఇప్పుడు ప్రజెంట్ అంతా థియేటర్స్ కంటే ఓటీటీ అనేది జమానా నడుస్తుంది ఎక్కువగా. సో ఎవరైనా అడిగినా ఓటీటీలో చూసుకుందాం అనే ఒక టైప్ ఆఫ్ పీపుల్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే థియేటర్కి వచ్చి చూడాలి అని అంటే ఎందుకు చూడాలి మేము పర్టికులర్ మూవీ అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం కదా. అలాగే మేఘాలు చెప్పిన ప్రేమ కథ థియేటర్కి వచ్చి చూడాలి అంటే మీరేం చెప్తారు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా? ఎస్, దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇంతకు ముందు కూడా కొన్ని కంట్రీస్ మీరు చూసారా అంటే చూడలేదు. అలాగే you need to see the visual beauty. Okay, locations should have a different locations, a beauty. మన పాతకాలంలో ప్రతి సినిమా మనకి బృందావన్ గార్డెన్స్కి పరిగెత్తే వాళ్ళు, లేకుంటే ఇంకెక్కడికో ఊటీ పరిగెత్తే వాళ్ళు. ఎందుకు? బికాస్ దే వాంట్ టు షో దట్ బ్యూటీ. అన్ఫార్చునేట్లీ టెక్నాలజీ మనల్ని పాడు చేసి వెనక నుంచి ఏదో గ్రాఫిక్స్ వేసుకుంటున్నాం కానీ, బట్ ఇట్ షుడ్ నాట్ బి దట్. ఇఫ్ యూ వాంట్ టు see a beautiful hill station, okay, and you want to see you want to engage yourself knowing instead of పక్కకి వెళ్ళి ఆ అమ్మాయికి ఏమైంది, అమ్మాయికి కూడా బాయ్ ఫ్రెండ్ ఉన్నాయి, ఇవన్నీ వదిలేసి ఎవరో నిజంగానే నేనే చూపిస్తా ఒక మంచి ఇద్దరు ఎలా లవ్లో పడతారు, ఎందుకు పడ్డారు, ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేసింది వాళ్ళని, వాళ్ళలో ఉన్న బాధ ఏంటి, వాళ్ళలో ఉన్న సుఖం ఏంటి, వాళ్ళలో ఉన్న సంతోషం ఏంటి. గాసిప్ కాకుండా వచ్చి థియేటర్లో చూడండి.
ఐ విల్ షో సంథింగ్ ఆన్ ద స్క్రీన్. అంటే ఇప్పుడున్న జనరేషన్కి ఒక స్వచ్ఛమైన ప్రేమ కథ అంటే ఎలా ఉంటుందని స్వచ్ఛమైన చూపించబోతున్నారు. ప్రేమ అనే చెప్పలేను Okay. నేను, ప్రేమ కదా. ఓకే, ఈ స్వచ్ఛత అనే పదానికి నాకు ఈ మధ్య వస్తున్నా, నీకు వరుసగా 6 రోజులు భర్తని హనీమూన్లో చంపేశాను, ఇక్కడ చంపేశాను, మళ్ళీ దానికి వస్తున్నాయి, అయ్యో నేను పెళ్లి చేసుకోను అని. సి ఐ డోంట్ నో వాట్ పీపుల్ ఆర్ కాలింగ్ లవ్ as. Love is a beautiful thing and it has its own beautiful role in everybody's life. ఓకే. So one need to understand what it is, to take it maturely. సో ఈ ప్రేమకి స్వచ్ఛత ఏమో తెలియదు నాకు, ఆ స్వచ్ఛత అంటే ఏంటో. ఓకే. బికాస్ ఐ షో వెరీ డీసెంట్, గ్రేస్ఫుల్. చెప్పా కదా ఆ రోజు, ఐ టోల్డ్, సి ఇఫ్ ఐ వాంట్ టు డిస్ప్లే a public display of a romance does not mean that it is romantic. Okay. Now if you see even in my this thing, I think nenu oka chota oka scene, the girl looks at the hero, he is standing there, madoka scene untundi. I love that scene. It's there in our teasers. అమ్మాయి ఇలా నిలబడి ఉంటుంది, బట్ మెల్లగా దాని పక్కకి జరుగుతాడు. అమ్మాయి వెంటనే కళ్ళతో ఎక్నాలజ్ చేసి తను మూవ్స్ టువర్డ్స్ అని నవ్వుకుంటుంది. I felt that is romance. Okay. They're romantic with each other. బట్ దాన్ని నువ్వు అమ్మాయి అక్కడ నిలబడి ఉన్నాడు, అమ్మాయి డైరెక్ట్గా వెళ్ళేసి ఒక వాడి పెదాల మీద ముద్దిచ్చేసింది, దట్ ఈస్ వాట్ ఈస్ రొమాన్స్ అంటే ఐ డోంట్ బిలీవ్ దట్ కైండ్ ఆఫ్ రొమాన్స్. సో అ వెరీ క్లీన్ రొమాంటిక్ ఫిల్మ్. అంటే కమింగ్ టు ద విపిన్ గారు, అసలు ప్రొడ్యూసర్గా మిమ్మల్ని ఒప్పించడానికి అసలు ఏం చెప్పి ఒప్పించాడు స్టార్టింగ్లో? ఏమీ చెప్పలేదు నిజం చెప్పాలి అంటే. ఫర్ ఎగ్జాంపుల్, ఐ నో విపిన్ ఫర్ వైల్, ఇన్ఫ్యాక్ట్ ఐ నో హిమ్ యాజ్ అ పోయెట్. అండ్ కథని కూడా మీకు చెప్పుంటారు, కథ రాయగలడని నాకు తెలుసు, కథ చెప్పగలడు అని, కథలు చెప్పగలడు, వెరీ బ్యూటిఫుల్ స్టోరీస్, 10 లైన్లు టకటక చెప్పేస్తాడు మీకు, రకరకాల ఏ జానర్ అడిగినా చెప్తాడు. బట్ వెన్ ఐ వాంటెడ్ టు డూ ది ఫిల్మ్, ఓకే లెట్ మీ గెట్ ఇన్ టు అ ప్రొడక్షన్ అన్నప్పుడు I said, I have a location in my brain because naakenti visual treat ivali. If you come to my theater to watch my film, I should be able to take you on a flight, make you stay on a beautiful location, bring you back. Okay. If you go on your own, it will cost you 10,000 rupees, but I'll make it happen with 150 rupees. అన్నప్పుడు నాకు ఆ లొకేషన్లో నాకు స్టోరీ కావాలి. ఓకే. సో I said, don't write just like that. Go to that location, experience yourself, go around, watch around, and then write. That's how I sent him for few days to Valparai first, asked him to come back with the story, and he had come back with the story. కొన్ని స్కేరీ మూమెంట్స్ చెప్తూ ఉంటేనే మాకే అనిపించాను, అమ్మ బాబు అని. అది తన స్టోరీ తీసుకొని వచ్చిన తర్వాత వీ సాట్ టుగెదర్ అండ్ ఆఫ్ కోర్స్ కొన్ని డైలాగ్స్ని అవి మేము అలా యాడ్ చేసుకుంటూ అంటే వెళ్ళాం. కానీ నరేషన్ అంతా స్క్రిప్ట్ని ప్రిపేర్ చేసుకున్నాము. బట్ అదర్వైజ్ మై మెయిన్ ఐడియా ఈజ్ అ బ్యూటిఫుల్ లొకేషన్, అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్, అండ్ ఎవ్రీబడి in the theatre should feel that wow, idu oka location ellanta baagundo. The people who want effort can go and experience themselves, and if the people feel that wow, we've experienced, then I am very happy with it. Okay. అంటే యాజ్ ఎ ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా మీకు ఏమన్నా ఫేస్ చేసిన హర్డిల్స్ కానీ అట్లా ఏమన్నా అనిపించిందా? Nothing. Absolutely nothing. స్టిల్ మీరైతే చాలా కూల్ ఉన్నారు మా, వెరీ వెరీ హ్యాపీ. Absolutely nothing, that sometimes the dynamics are to human relationships kada. But adi if you నువ్వు ఎలా ఉంటే అవతల వాళ్ళ రియాక్షన్ అలాగే ఉంటుంది. సో ఐ వాజ్ దేర్ త్రూ అవుట్ ఎవ్రీ షూట్ డే. ఐ వాజ్ ఆన్ ద సెట్స్, I was talking to everybody, I was checking out if everybody is fine, everything is fine, because 90 crew that we went to Valparai, 90 people. 90 people. It is a challenge for me. Even each life is my equivalent to like ఎవ్వరికి ఎక్కడన్నా ఎప్పుడన్నా ఎత్తుకొని పోయినా కూడా నేను ఐఎమ్ రెస్పాన్సిబుల్, రైట్? మీరే బాధ్యత. డెఫినెట్లీ. సో అందరికీ మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అని వేరే చెప్పుకొని తీసుకొని వెళ్ళాను కాబట్టి ఐ వాజ్ అక్కడ కూడా నేనేమంత భయపడలేదు. ఐ వాజ్ లైక్ కెప్ట్ దెమ్ ఇన్ అ వెరీ సేఫ్ లొకేషన్స్ ఇన్ ఫ్యాక్ట్, and made sure everybody has a vehicle available as soon as they come out. So that way I never had problems. I have not faced any problem till today with
in terms of technicians, artists, the kind of a nature, people, nothing. వా సో వెంట్ వెల్ వెరీ స్మూత్లీ. Yeah, it went off very smooth. అండ్ ఫైనల్గా చెప్పండి మ్యామ్, మేఘాలు చెప్పిన ప్రేమ కథ అండ్ ప్రేక్షకుల్ని ఎలా ఎంటర్టైన్ చేయబోతుంది అని అంటే మీరు ఏం చెప్తారు? యాజ్ ఎ ఆడియన్గా చెప్పండి, నాట్ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా. చూసే ఉంటారు కాబట్టి. యాజ్ అ ఆడియన్గా అయితే ద వే హీరో అప్రోచింగ్ టువర్డ్స్ హిస్ లవ్, మనకి బాధ అనిపించినా, కోపం అనిపించినా, కోపం మనకి వీటిల్ టేక్ యూ, ఎందుకు వీడు ఇలా చేస్తున్నాడు, ఏది జస్ట్ క్రికెట్ ఆడుతున్నప్పుడు సచిన్ టెండూల్కర్ ఒక డక్కు కొట్టాడు అనుకో, చ 4 కొట్టచ్చు కదా దాన్ని, ఎంత ఈజీ కొట్టదు, ఇక్కడ కూర్చొని మనం మాట్లాడతాం, బట్ హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ ఓన్లీ హీ నోస్. సో ఇక్కడ ఒక హ్యూమన్ రిలేషన్షిప్స్లో అబ్బాయి ఎందుకు అలా చేశాడు అనే కోపం తెప్పించినా, ఇది కరెక్టే చేశాడేమని తర్వాత అనిపించినా, ఆ అమ్మాయి ఎందుకు అలా చేసింది అని అనిపించినా, ఎందుకు ఇది కరెక్టే సో యూ గో త్రూ ఎవ్రీథింగ్ వాట్ యూ మస్ట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ యువర్ లైఫ్ సమ్ టైమ్ బ్యాక్ అండ్ మస్ట్ హ్యావ్ సీన్ some kind of a people like this, must have been influenced by some people around you, and your father, your mother, how they react to situations, how these parents are also reacting in such scenario, what they are doing when an art is coming, that how to take it. Ila they go through a roller coaster. Not with the, like, roller coaster is not always furious, it is also joyful ride. It's supposed to be a joyful ride, but it looks very furious, isn't it? So but for me it is like a very smooth ride. అంతే, చిన్నప్పుడు రంగులు రాట్నం ఎక్కితే కింద నుంచి అలా వెళ్ళి ఏ ఫీల్డ్లో వస్తారో అదే ఫీల్డ్లో వస్తారనే ఒక గట్టి నమ్మకం ఉంది. బట్ ఐ రిక్వెస్ట్ అండ్ సజెస్ట్ ఎవ్రీ ఆడియన్స్ దట్ go to theatre, watch it, because it's when you are watching a beautiful location on the bigger screen, that's experience. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలాంటి కైండ్ ఆఫ్ ఒక మంచి మూవీస్కి ద మ్యూజిక్ ఆల్సో ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ మ్యూజిక్ కూడా ట్రెమెండస్గా ఉంది ఇప్పటివరకు రిలీజ్ చేసిన సాంగ్స్ కానీ. We gave a lot of importance to the tune and the lyrics. Lyrics. ఆ విషయంలో మాత్రం మేము ఆ కడుపు నిండిపోయింది. అది ఇంకోటి, ఇన్ఫ్యాక్ట్ సడన్గా ఈ మధ్య ఎవరో అన్నారు, ఏంటి మీరు పాట రిలీజ్ చేశారు అదేం వైరల్ అవ్వట్లేదంటే, నా పాట స్లో పాయిజన్, ఇట్ డజంట్ కిల్ అట్ ఆన్ స్పాట్, ఇట్ కిల్స్ యూ స్లోలీ and it remains with you forever. That's a kind of lyrics and the music that we've asked for, and we've got it, and we are happy with it. We are very happy with it. Justin did a fantastic job, in fact, and even the singers sang beautifully. And I want to tell one thing is that, you know, Ram Verma garu unnaru, ayana సంగీత లెజెండ్, రాధిక గారు వీణ పట్టుకున్నారు అన్నంత మాత్రాన మా సినిమాలో మీకు నచ్చినా నచ్చకపోయినా సంగీతం అనేసి రుద్దామండి. డెఫినెట్గా దట్స్ అ లిటిల్ పార్ట్ ఆఫ్ ఇట్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే, ఇది మీకు నడుస్తూ ఉంటే మీరు మీ బాటలో ఒక రోజా పూలతో పాటు ఒక తామర పువ్వు కనిపిస్తే తీసి చక్కగా చేత్తో తీసుకొని నడుచుకుంటూ పోండి అదే రోజా పువ్వు బాటలో. బట్ ఆ తామర పువ్వు బాగాలేదని అయితే మనం తొక్కేయలేం కదా. సో అవి ఆ టైప్ అది. సో దే విల్ ఎంజాయ్ ఇట్, ఐ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్. ఐఎమ్ షూర్, ఐ హోప్, ఐఎమ్ షూర్. వీఆర్ వెయిటింగ్ ఫర్ మేఘాలు చెప్పిన ప్రేమ కథ ఆన్ July 17th. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇప్పటివరకు చెప్పిన దాని తగ్గట్టు అయితే ఒక మంచి పెయింటింగ్ చూస్తే మనకి ఎలాంటి ఫీల్ వస్తూ ఉంటుందో అలాంటి మూవీని 2 or 10 minutes మీరు చూపించబోతున్నారు థియేటర్. అంతే, పెయింటింగ్స్ నచ్చిన వాళ్ళకి అది పెయింటింగ్ కంటే కూడా అద్భుతమైన నరేషన్. బికాస్ ఇస్ అగైన్ పెయింటింగ్ ఇస్ అందరు అడిగే క్వశ్చన్ ఇదే. ఐ జస్ట్ వాంట్ టు గివ్ యూ వన్ స్మాల్ సెకండ్ ఆన్సర్. కొంతమందికి పెయింటింగ్స్ నచ్చుతాయి, కొంతమందికి తోలు బొమ్మలు నచ్చుతాయి, కొంతమందికి రకరకాల వెహికల్స్ నచ్చుతాయి, ఇంకేవో నచ్చుతాయి. కాబట్టి నన్ను ఎలా నువ్వు దీంతో మెప్పిస్తావు అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్, నేను మెప్పించలేను. కానీ నువ్వు అందరికీ నచ్చేవి అన్నీ అందులో ఉన్నాయి కాబట్టి యూ కమ్ అండ్ సర్చ్ ఫర్ వాట్ యూ లైక్ ఇన్ ఇట్. సూపర్, అంతే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మిగతా మూవీస్ కూడా. డెఫినెట్లీ, థ్యాంక్స్ అ లాట్ మా, థ్యాంక్ యూ.